నమస్కారం ఏసియన్ వార్తలకు స్వాగతం। ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు। గ్రామదేవత శ్రీ పల్లాలమ్మ అమ్మవారి ఆలయ అభివృద్ధికి దాతలు అందిస్తున్న సహాయ సహకారాలు మరువరానివని తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ అన్నారు। బుధవారం అత్తిలి మండలం కొమ్మరలో మెయిన్ రోడ్ నుండి చేలల్లో ఉన్న గ్రామదేవత శ్రీ పల్లాలమ్మ అమ్మవారి ఆలయం వరకు నిర్మించే రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే రాధాకృష్ణ భూమి పూజ చేశారు। ఆలయ కమిటీ సభ్యులు ఆలయ మర్యాదలతో ఆయనకు ఘన స్వాగతం పలికారు। గ్రామానికి చెందిన కోసూరి రామలింగరాజు జన్మనిచ్చిన తల్లిదండ్రులపై గౌరవం, జన్మభూమిపై మమకారంతో గ్రామదేవత శ్రీ పల్లాలమ్మ దేవాలయానికి వెళ్లడానికి భక్తుల సౌకర్యార్థం తన సొంత నిధులు 20 లక్షల రూపాయలతో రోడ్డు ఏర్పాటుకు భూమిని సేకరించి రోడ్డు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు। ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆర్మిల్లి మాట్లాడుతూ గ్రామ ప్రజల చిరకాల కోరికైన అమ్మవారి ఆలయం వరకు రోడ్డు నిర్మాణం గ్రామస్తుల ఐక్యమత్యంతో దాత కోసూరి రామలింగరాజు ముందుకు వచ్చి ఈ బృహత్తర కార్యక్రమానికి పూనుకోవడం అభినందనీయం అన్నారు। అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు। అమ్మవారి ఆలయ అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని ఎమ్మెల్యే చెప్పారు। అనంతరం గ్రామంలో ఉన్న అల్లూరి సీతారామరాజు విగ్రహానికి ఎమ్మెల్యే పూలమాలలు వేశారు। ఈ కార్యక్రమంలో టీడీపీ గ్రామ కమిటీ అధ్యక్షుడు ముదునూరి బాలకృష్ణరాజు, మండల పార్టీ అధ్యక్షుడు ఆనాల ఆదినారాయణ, మాజీ ఏఎంసీ చైర్మన్ పోలిశెట్టి చంటి, దాసం బాబ్జీ, ఆల్తి సత్యనారాయణ, గ్రామ ప్రముఖులు పెన్నెత్స పుల్లంరాజు, యలమంచిలి త్రిమూర్తులు, మంతెన పెద్దిరాజు, శేఖర్, ఇవ్వంది వెంకట సత్యనారాయణ, పోలిశెట్టి చందు, బోడపాటి సూర్యచంద్రరావు తదితరులు పాల్గొన్నారు। కొమ్మర గ్రామదేవత పల్లాలమ్మ దేవాలయానికి సంబంధించి గ్రామస్తుల చిరకాల కోరికైనటువంటి రోడ్డు నిర్మాణం ఈ గ్రామానికి ఈరోజు సాకారం కాబోతుందని తెలియజేసుకుంటూ, ముఖ్యంగా దీనికి గ్రామానికి చెందినటువంటి పెద్దలు కోసూరి రామలింగరాజు గారు వారి కుటుంబం ఇక్కడ ప్రైవేటు ల్యాండ్ని కొని ఈ రహదారి నిర్మాణానికి అందించడం జరిగింది। దీనికి సంబంధించి 14 అడుగుల రోడ్డు నిర్మాణంగా గ్రామం నుంచి ఇక్కడికి టెంపుల్ వరకు కూడా నిర్మాణం చేపట్టబోతున్నారు। ఇది ముఖ్యంగా దాతలు సహకరించి చేసుకుంటున్నటువంటి నిర్మాణం, గ్రామస్తులందరూ కూడా కలిసి చేసుకుంటున్నటువంటి నిర్మాణం। ఈరోజు గ్రామస్తులందరినీ కూడా అభినందిస్తున్నాను। ఎందుకంటే ఈ దేవాలయానికి, ఈ అమ్మవారికి చాలా ప్రత్యేకత ఉంది। బలంగా నమ్మేటటువంటి అమ్మవారు అందరూ కూడా ఈరోజు గ్రామస్తుల కోరికలు తీర్చే అమ్మవారిని ప్రతి ఒక్కరూ కూడా బలంగా నమ్ముతారు। అదేవిధంగా గతంలో కూడా ఈ ఆలయాన్ని నేను ఎన్నికలప్పుడు కానీ అంతకుముందు కూడా సందర్శించుకోవడం జరిగింది। తప్పనిసరిగా ఈ గ్రామస్తుల నమ్మకం అయినటువంటి అమ్మవారి దేవాలయం అభివృద్ధికి అన్ని విధాలుగాను కూడా సహకరిస్తామని సందర్భంగా తెలియజేసుకుంటాం। అత్తిలి మండలం కొమ్మర గ్రామంలో గల శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపారు। ఈ సందర్భంగా స్థానికులు అమ్మవారి ఆలయం వద్ద ఉన్న కాలువ రేవును అభివృద్ధి చేయాలని, ఆలయ సమీపంలో ఉన్న నాన్ వెజ్ దుకాణాన్ని తొలగించాలని ఎమ్మెల్యేను కోరగా, రేవు ఆధునికీకరణ పనులు చేపడతామని, దుకాణాన్ని తొలగించే ఏర్పాటు చేస్తానని ఎమ్మెల్యే వారికి హామీ ఇచ్చారు। పాలూరు గ్రామదేవత శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు బుధవారం ప్రారంభమయ్యాయి। అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారు। రాత్రి ఆసాదుల గరగ నృత్యాలు, మేళతాళాలతో అమ్మవారి సేవా కార్యక్రమం, గురువారం జాతర మహోత్సవం జరుగుతుందని ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు। శ్రీ ముత్యాలమ్మ అమ్మవారిని తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ దర్శించుకున్నారు। ఆలయ మర్యాదలతో ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు। అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు। అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆయన ఆకాంక్షించారు। ముందుగా సెంటర్లో ఉన్న అల్లూరి సీతారామరాజు విగ్రహానికి ఎమ్మెల్యే పూలమాలలు వేశారు। కార్యక్రమంలో కూటమి నాయకులు, గ్రామ ప్రముఖులు, భక్తులు పాల్గొన్నారు। సంక్రాంతి సందర్భంగా అత్తిలి మండలం బల్లిపాడు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ పుంతలో ముసలమ్మ అమ్మవారి ఊరేగింపు ఉత్సవం బుధవారం వైభవంగా జరిగింది। ప్రత్యేకంగా అలంకరించిన వాహనంపై అమ్మవారి చిత్రపటాన్ని ఉంచి మేళతాళాలు,
ఆసాదుల గల్గ నృత్యాలతో జాతర ఉత్సవాన్ని నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు హాజరై అమ్మవారిని దర్శించుకుని ప్రసాదాలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. సంక్రాంతి పండుగలో 3వ రోజైన కనుమ పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు. కనుమ రోజు పశువులను ఆరాధించారు. సంవత్సరం అంతా కష్టపడి పనిచేసే పశువులకు పసుపు కుంకుమలు పెట్టి ఇష్టమైన ఆహారాన్ని పెట్టారు. పశు సంపదతోనే ఇండ్లలో పాడి పంటలు వర్ధిల్లుతాయని చెప్తారు. కనుమ రోజు మాంసాహారులు మాంసం దుకాణాల వైపు క్యూ కట్టారు. అత్తిలి రైల్వే స్టేషన్ రోడ్ లో వేంచేసి ఉన్న బాలాజీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఉన్న అయ్యప్ప స్వామి వారి మకర జ్యోతి దర్శనం కార్యక్రమాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. అయ్యప్ప మందిరంలో ప్రత్యేక అభిషేకము అర్చనలు నిర్వహించిన అనంతరం మకర జ్యోతి దర్శన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలయ అర్చకులు వాడపల్లి సత్యనారాయణాచార్యులు, వల్లి వెంకటేష్, సూర్యతేజ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అత్తిలి మండలంలో 3వ రోజు కూడా యథావిధిగా కోడి పందాలు జరిగాయి. అత్తిలి, కేఎస్ గట్టు, గుమ్మంపాడు, కొమ్మర తదితర గ్రామాల్లో కోడి పందాలు నిర్వహించారు. అత్తిలి సూరపరాజు మిల్లు ఆవరణలో నిర్వహించిన కోడి పందాలలో వీక్షకుల కోసం ప్రత్యేకంగా గ్యాలరీలు ఏర్పాటు చేశారు. కోడి పందాలతో పాటు పేకాట, గుండాట వంటి జోద క్రీడలు కూడా నిర్వహించారు. మాంసాహార ప్రియులకు ప్రత్యేకంగా దుకాణాలు వెలిశాయి. పందాలు జరిగే మిల్లు ప్రాంతం వాహనాలతో నిండిపోయింది. బర్ల వద్దకు పోలీస్, రెవెన్యూ యంత్రాంగం కన్నెత్తి కూడా చూడలేదు. అత్తిలి మండలం ఆరవల్లిలో యోగి వేమన శత జయంతి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ముగ్గుల పోటీలు నిర్వహించినట్లు ఉత్సవ కమిటీ చైర్మన్ వెలగల అమ్మిరెడ్డి, కార్యదర్శి కర్రి శ్రీనివాసరెడ్డి తెలిపారు. 16న రాష్ట్ర స్థాయి 70వ స్త్రీల కబడ్డీ పోటీలను రెడ్డి అండ్ రెడ్డి గ్రూప్ చైర్మన్ గొలుగూరి నాగిరెడ్డి ప్రారంభిస్తారని తెలిపారు. ఈ సందర్భంగా దాతల సహకారంతో పేద వృద్ధులకు వస్త్రదానం చేస్తారు. 18న యోగి వేమన శత జయంతి ఉత్సవాలు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా వేమన పల్లకి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తారు. పలు ప్రదర్శనలతో పాటు బ్యాండ్ వాయిద్యాలతో పల్లకి ఉత్సవాన్ని నిర్వహిస్తారు. ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహిస్తారు. గ్రామ సింహాలైన కుక్కలకు సైతం అన్నదానం చేస్తారు. మంచిలి రోడ్డు వద్ద ఏర్పాటు చేసిన యోగి వేమన విగ్రహాన్ని తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ ఆవిష్కరిస్తారు. సాయంత్రం జరిగే బృహమతి ప్రధానోత్సవానికి కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ, సినీ డైరెక్టర్ ఎస్వి కృష్ణారెడ్డి, నిర్మాత కొవ్వూరి అచ్చిరెడ్డి, రెడ్డి అండ్ రెడ్డి గ్రూప్ చైర్మన్ గొలుగూరి నాగిరెడ్డి, సర్పంచ్ వెలగల సుష్మిత తదితరులు పాల్గొంటారు. ఈ నెల 20 వరకు ఉత్సవాలు నిర్వహిస్తారు. రోడ్డు ప్రమాదంలో గాయాల పాలైన 2 క్షతగాత్రులను తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అత్తిలి మండలంలో జరిగే కార్యక్రమాల్లో పాల్గొనేందుకు బుధవారం ఎమ్మెల్యే రాధాకృష్ణ వెళ్తుండగా స్థానిక అక్కమాంబ టెక్స్టైల్ వద్ద 2 మోటార్ సైకిల్స్ ఢీకొని 2 గాయాల పాలయ్యారు. దీంతో స్పందించి కారు దిగిన ఎమ్మెల్యే క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించడంలో సహాయపడ్డారు. ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సంక్రాంతి సందర్భంగా బుధవారం నాడు మహిళలకు ముగ్గుల పోటీలు, చిన్నారులకు మ్యూజికల్ చైర్స్ పోటీలను ఇరగవరం మండలంలోని తూర్పు ఇరగవరం, రేలంగి, ఎర్రాయి చెరువు గ్రామాల్లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెచ్చేటి మహంకాళి, గిద్ద సూర్యనారాయణ, పాల సత్యనారాయణ, రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. స్మార్ట్ మీటర్లు పెట్టే విధానాన్ని ఆపాలని సిపిఎం పార్టీ ఇరగవరం మండల కన్వీనర్ కామన మునిస్వామి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం నాడు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఇరగవరం మండలం కొత్తపాడు గ్రామంలో విద్యుత్ బిల్లులను పార్టీ సభ్యులు మంటలలో దగ్ధం చేశారు. ఈ సందర్భంగా కామన మునిస్వామి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజలపై భారాలు వేయము అని చెప్పి విద్యుత్ ఛార్జీలను 17,000 కోట్లు అదనపు భారం ప్రజలపై వేశారని అన్నారు. ప్రజలకు ఆదాయం లేక అప్పులతో కుటుంబాలను పోషించుకోలేక బాధపడుతుంటే కూటమి ప్రభుత్వం ఆర్థిక భారం మోపుతుందని అన్నారు. విద్యుత్తును సంస్కరిస్తున్నట్లు చెప్తూ ప్రజలకు ఉన్న మీటర్లను పీకివేసి దాని స్థానంలో స్మార్ట్ మీటర్లను బిగించి రీఛార్జ్ సిస్టమ్ను అదానీకి అప్పచెప్పడం దుర్మార్గమైన చర్య అని మునిస్వామి అన్నారు.
ఈ స్మార్ట్ మీటర్ల విధానాన్ని రద్దు చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ప్రజల సమీకరణతో ఉద్యమాన్ని చేపడతామని మునుస్వామి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ సభ్యులు గొంతు నాగబాబు, పిల్లి కోటేశ్వరరావు, జుత్తిగ రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలకు స్వల్ప విరామం.